బ్యాంకుల్లో పొదుపు ఖాతా తెరిచినట్లయితే ఆయా ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉంచాల్సిందే అనే నిబంధనలు ఉండేవి. ఒకవేళ కనీస నగదు బ్యాంకు ఖాతాల్లో ఉంచని పక్షంలో బ్యాంకులు ఖాతాదారుల నుంచి అపరాధ రుసుమును విధించేవి. ఈ ఛార్జీలు నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతపు బ్యాంకు శాఖల్లో వేరువేరుగా ఉండేవి. ఈ రుసుములు తక్కువ ఆదాయం ఉన్న బ్యాంకు ఖాతాదారులకు అదనపు భారంగా ఉండేవి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం అన్ని బ్యాంకులు బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ లేదా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాలను అందించాలి. ఇవి జీరో బ్యాలెన్స్ ఖాతాలుగా ఉంటాయి. ఖాతాదారులు కనీస బ్యాలెన్స్ లేకున్నా బ్యాంకు సేవలను ఉపయోగించగలిగే ఖాతాలను జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అంటారు. అయితే ఈ ఖాతాలు డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఉచిత ఏటీఎం ఉపసంహరణలు వంటి ప్రాథమిక సేవలను అందిస్తాయి. అయితే తాజాగా కొన్ని బ్యాంకులు ఖాతాదారులకు ఊరట కల్పిస్తూ తమ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదని వెల్లడించాయి. గతంలో కనీస నగదు లేని పక్షంలో పొదుపు ఖాతాలపై విధించే ఫైన్ తొలగిస్తున్నట్లు ప్రకటనలు జారీ చేశాయి. బ్యాంకులు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల స్థిరమైన బ్యాలెన్స్ నిర్వహించలేని అల్పాదాయం ఉన్న ఖాతాదారులకు ఊరట కలిగినట్లయింది. ఇప్పటి వరకు ఏ బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ పై ఛార్జీలు ఎత్తివేశారో తెలుసుకుందాం. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2022 నుండే కనీస బ్యాలెన్స్ నిర్వహించని బ్యాంకు ఖాతాలపై విధించే ఫైన్ ని ఎత్తివేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పొదుపు ఖాతాలలో ఎలాంటి మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు లేవు. 2025 మే నెలలో కెనరా బ్యాంక్ అన్ని రకాల పొదుపు ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ ఛార్జీని రద్దు చేసింది. అన్ని రకాల పొదుపు బ్యాంకు ఖాతాలు, సాలరీ అకౌంట్లు, ఎన్ఆర్ఐల ఎస్బీఐ అకౌంట్లు, మరికొన్ని ఇతర ఖాతాలను కనీస నిల్వ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లుగా కెనరా బ్యాంక్ వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ జూలై 1 నుంచి అన్ని పొదుపు ఖాతాల్లో మినిమం బ్యాలెన్స్ నిబంధనలు తొలగించినట్లు ప్రకటించింది. మహిళలు, రైతులు, అల్పాదాయ కుటుంబాలకు మద్దతుగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా బ్యాంకు ఎండీ సీఈఓ అశోక్ చంద్ర వెల్లడించారు. అదే బాటలో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా జూలై 2 నుంచి కనీస బ్యాలెన్స్ నిర్వహించని బ్యాంకు ఖాతాలపై అపరాధ రుసుమును తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఇండియన్ బ్యాంక్ జూలై 7వ తేదీ నుంచి అన్ని సేవింగ్ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ ఛార్జీలు మినహాయిస్తున్నట్లుగా ప్రకటించింది. ఇవే కాకుండా కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్, ఇండస్ ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్, డీసీబీ బ్యాంక్, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ వంటి బ్యాంకులు జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ ఖాతాలను అందిస్తున్నాయి. తక్కువ ఆదాయ కుటుంబాలు, కనీస బ్యాలెన్స్ నిర్వహించలేని వారు తమకు నచ్చిన బ్యాంకులో బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ లేదా ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఖాతాలను ప్రారంభించవచ్చు.